హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఏటా జనవరి 1వ తారీఖున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభమయ్యే నుమాయిష్ కోసం ఎంతగానో ఎదురు చూసే నగరవాసులకు చిన్న బ్యాడ్ న్యూస్. ప్రతి సంవత్సరం జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ ఈసారి మాత్రం 2 రోజుల ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది. అందుకు కారణం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించడమే. హైదరాబాద్లో ప్రతి ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించే అతిపెద్ద ఎగ్జిబిషన్ నుమాయిష్. దేశంలోని అన్ని ప్రాంతాల వ్యాపారులు తమ ప్రాంతానికి చెందిన అద్భుతమైన కళాఖండాలను ఈ ఎగ్జిబిషన్కు తీసుకురానున్నారు. ఈ ఎగ్జిబిషన్ సందర్శించేందుకు కేవలం నగరవాసులు మాత్రమే కాదు, రాష్ట్రంలోని జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే ఏటా నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీన ప్రారంభమై 46 రోజుల పాటు కొనసాగుతోంది. అంటే ఫిబ్రవరి 15 వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. కానీ ఈసారి మాత్రం నుమాయిష్ ప్రారంభం వాయిదా పడింది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగాల్సిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 1న ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించడంతో ఎగ్జిబిషన్ను వాయిదా వేశారు. అయితే ఈ కార్యక్రమాన్ని 2 రోజుల ఆలస్యం అంటే జనవరి 3వ తేదీన ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ యథావిధిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 84వ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ నుమాయిష్ కోసం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పారిశ్రామిక ప్రదర్శన నిర్వహణలో ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి మోహన్, కోశాధికారి డాక్టర్ ప్రభాశంకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారుల నుంచి సుమారు 2500 స్టాళ్ల నిర్మాణానికి నిర్వాహకుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు నిర్వాసితులు తెలుపుతున్నారు. అయితే స్టాళ్ల కేటాయింపు పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో సంతాప దినాలుగా వారం రోజులు ప్రకటించడంతో నుమాయిష్ ప్రారంభాన్ని కూడా 2 రోజులు వాయిదా వేసి జనవరి 3న ప్రారంభించాలని నిర్వాహకులు నిర్ణయించారు.